దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడండి. నిజముగా, నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఈ లోకంలో జీవించే వారికి దేవుడే తోడుగా ఉంటారు. దేవుడే సహాయం చేస్తారు. దేవుడే సమస్తమును సమకూరుస్తారు. చాలామంది వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, వీరు ఇంత నీతిగా ఉంటున్నారే, ఇంత యథార్థంగా ఉంటున్నారే, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నారే, వీరికి ఎవరు తోడుంటారు, ఎవరు సహాయం చేస్తారు, వీరిని ఎవరు ఆదుకుంటారు, వీరిని ఎవరు ఆదరిస్తారని చాలామంది వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే సత్యం ఏంటంటే దేవుని బిడ్డలకు దేవుడే తోడుగా ఉంటారు. దేవుని బిడ్డలను దేవుడే ఆదరిస్తాడు. దేవుని బిడ్డలను దేవుడే రక్షిస్తారండి. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి అన్ని విషయాలలో వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనము నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, రోషం కలిగిన భక్తి జీవితాన్ని మనము జీవించాలి. ఎప్పుడైతే జీవిస్తామో దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే ఆదుకుంటారు. అందరికీ మాదిరికరంగా ఒక సాక్ష్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కష్టాలు వచ్చాయని దేవుని విడిచిపెట్టకుండా కష్టాల్లో కూడా రోషంగా భక్తిగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుని బిడ్డలకు దేవుడే తోడుగా ఉంటారు, దేవుడే సహాయం చేస్తారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.